అందరికీ నమస్తే. జాతర ముచ్చట్లు, యవసమికమతులు, పెండ్లి ముహూర్తాలు, ఐతారం పూట మస్తు వార్తలు ఉన్నాయి కానీ మొదలైతే హెడ్లైన్ చూడుర్రి. పట్నంలా గలీజ్ గాలి పరిశాన్, నీళ్లు కరవై అదో టెన్షన్. సంబురంగా కొమ్రెల్లి జాతర, లష్కర్ భక్తులే నిండారా. ఈ ఏడు తక్కువేనట ముహూర్తాలు, పెండ్లిల కడ్డొచ్చిన మూడాలు. బంగారం రేట్లతో మందులు పిరం, ఆయుర్వేదంలకు స్వర్ణ భస్మం. జిమ్నాస్టిక్స్ లా పోరలు ఆర్పార్, నేషనల్ పోటీల్లా గెలుసుడు సూపర్. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు గాలి కాలుష్యం, మరోవైపు నీటి కాలుష్యం. ఎవరు నోరు మెదపరేంటి? ఈ నిర్లక్ష్యానికి చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం. హౌ మరి మీరు మంచిగా నజరేసినరో లేదో, పట్నంలో పరిస్థితి దినమింత ఖరాబ్ అవుతుందట్టుల్లా. 4 వద్దులైతే అందరు మూతులకు మాస్కులు కట్టుకొని తిరిగే రోజులు వస్తాయో ఏం పాడో. సిటీలో ఉన్న వాళ్ళకు జర్రంత సందు దొరికినా చక్కగా ఊర్లకు పోయి రారి. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఆన్నే ఉన్నది ఉత్తమం. హైదరాబాద్ లో గాలి నీళ్లు మస్తు తెరలైనాయి. మరి రైన బండ్లు తిరుగుడు, కంపెనీలు పొగిడ్చుడు, చెట్లు పొతం పెట్టుడు, శివార్లకు గుట్టలు పలగొడితే మొగులను దాకే బంగ్లాలు కడితే దుమ్ము దూసరం. ఇగేముంది, ఏడ టెస్ట్ చేసినా గాలి కాలుష్యమే. ఈ ఏరియాలో అయితే నెరి అధ్వానం. ఇంక్లూడింగ్ సనత్ నగర్, పంజాగుట్ట, పారడైజ్, ఇప్పుడు డెవలప్ అవుతున్న నల్లగండ్ల అటువైపు, గచ్చిబౌలి దాటిన తర్వాత వైపు కూడా మనకి ఈ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుందని. గాలిని పరీక్షలు చేస్తే ఎంత ఖరాబ్ అయిందో పాయింట్ల మీదకి వెళ్ళి తెలుస్తుంది. గల్ల డేంజర్ చూపిస్తుందట మన సిటీ. గూగుల్ వాళ్ళంతా చూసి చెప్పింది 300 దాటిపోతుంది మన హైదరాబాద్ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నారు. అంటే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది, ప్రమాద స్థాయికి వచ్చిందని. దినామింత పచ్చదనం పలసగా అయితే ఖరాబ్ కాకుంటే ఏమైతుంది మరి? ఇక నీళ్లు, పట్నంలో 500కు మీద చెరువులు ఉంటే 100 చెర్లల్లో కంపు. కంపెనీల మురుగునీళ్లు, లండు బొండు మొత్తం ఇళ్లకే కలిపితే నీళ్లు ఇసమవుడు ఒక్కటే తక్కువ. ఈ 10 ఏళ్లలో బొచ్చడు అమురుకున్నారు, ఇండ్లు కట్టిర్రు కొందరు మోతేవార్లు. మూసినది ఎంత ముద్దుగుందో శూన్య పడితిమి. ప్రకృతి మంచిగుంటేనే కదా పట్నం నిమ్మలంగా ఉండేది. అటు గాలి ఖరాబాయే, ఇటు నీళ్లు ఖరాబాయే. ఈగేముంది, దగ్గులు, దమ్ములు, ఊపిరితిత్తుల బీమార్లు, కొత్త రోగాలు, దవాఖాన్ల బిల్లులు. చూడబోతే కాలుష్యం నగరాల్లో చెప్పునే ఢిల్లీ తోటి పోటీపడి నెంబర్ 1 ర్యాంకు తెచ్చుకునే తట్టున్నాం. జర పైలం. ఇంట్లో ఏ చిన్న కార్యమైనా సరే పంతులు కాడికి పోయి ఏ రోజు మంచిగుందో చూసుకుంటారు చాలా మంది. పంచాంగం చూసి ఈ నెలల 3-4 డేట్లు చెప్తారు. ఏ రోజు కుదిరితే ఆ రోజు పెట్టుకుంటారు. కొత్త ఇంట్లోకి పోవుడు, వ్యాపారాలు, ఇంట్లో ఇంకేమన్నా దావత్ అయినా అన్నిటికీ మంచి రోజు చూడాల్సిందే. ఇక పెండ్లిళ్ళంటే ముహూర్తాలు పక్కా. అయితే మాఘమాసం వచ్చిందని ముర్షేలోపు ముహూర్తాల పరిశాన్ పట్టుకుంది పెండ్లి పీటలెక్కేటోళ్లకు. సంక్రాంతి వెళ్ళంగానే మంచి రోజులు చాలైనట్టే అంటారు, కానీ ఏడు అట్లా లేదట పరిస్థితి. 3 ముళ్లకు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు అయ్యవార్లు. మాఘమాసము అత్యంత ప్రధానమైనటువంటి మాసము శుభకార్యాలకు. కానీ శుక్రమౌఢ్యం మూలకంగా మనకు వివాహాది శుభకార్యాలు ఈ మాఘమాసంలో లేవు. 17 ఫిబ్రవరి అంటే ఫాల్గుణ మాసంలో మనకు మళ్ళీ శుభకార్యాలు ఉన్నాయి. అంటే వచ్చే నెల 17 తర్వాత లగ్గాలు పెట్టుకోవచ్చునట. ఆ టెన్క మార్చిల సుత మంచి రోజులు లేవంటున్నారు. ఫిబ్రవరి తప్పిందంటే 2 నెలలు ఆగాల్సిందేనట. వైశాఖ మాసంలోనే మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయి. అంటే 26 ఏప్రిల్ నుండి మళ్ళీ మంచి ముహూర్తాలు ఉన్నాయి. మళ్ళా మే 17కి వెళ్ళి జూన్ 15 వరకు కూడా ముహూర్తాలు లేవట. ఆ టెన్క జ్యేష్ఠ మాసంలో కొన్ని మంచి రోజులుంటే ఏమటే ఆషాఢ మాసం వస్తూనే ఉంటది. ఈగేమున్నా శ్రావణంలోనే గిట్ల ఎందుకు అవుతుందంటే అధిక మాసం మూలకంగా పనికి రాకపోవడము, మౌఢ్యం మూలకంగా పనికి రాకపోవడము ఇలా ఉంది గనక నక్షత్రాలు, గ్రహాలను అంచనా బట్టి పెద్ద అయ్యవాళ్ళు రాసిన పంచాంగ లెక్కన ముహూర్తాల కథ గిట్లున్నదట ఈ ఏడు. ఆల్రెడీ సూపులైనోళ్ళు జప్పున పప్పన్నాలు పెట్టుకొని లగ్గం కోటేసుకొని మరి. మునుపు ఎడ్ల బండ్లు కట్టుకొని పోయేది జాతరకు. వండక తినే సామాను కాంచి బట్టలు, మూటముళ్ళ మొత్తం చదురుకొని బయలుదేరేది. బండెనక బండి గట్టి గదులుతుంటే మస్తు అనిపించేది. ఓ వారం రోజులు ఆడనే నిమ్మలంగా ఉండేదబ్బా. ఇప్పుడు ఏడన ఓ తాన కనబడితే మా భాగ్యమైంది.
ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, ప్రైవేట్ బస్సులు, డీసీఎంలు కట్టుకొని పోయేస్తాన్రు. 4 రోజులైతే దినం మేడారం ముచ్చట్లే గాని ఇప్పుడైతే కొమ్రెల్లి పోదాం పాన్రి. కోరమిసాల కొమరెల్లి మల్లన్న జాతర అంటే అట్లుంటది. మళ్ళా 2వ అవతారం లష్కర్ వారం సికింద్రాబాద్కి వెళ్ళొచ్చి మొక్కులు పెట్టిండ్రు. డప్పుల మూతలు, పోతరాజుల ఆటలు, పూనకాలు, బోనాలు ఎక్కెత్తుడు, పట్నాలు బరుసుడు, అగ్నిగుండాలు దొక్కుడు. జాతర అంటే జాతరే పోన్రి. సంక్రాంతికి చాలైన జాతర ఉగాది దాకా నడుస్తుంది. సిద్దిపేట చుట్టుముట్టు జిల్లాలే కాదు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా బగ్గొస్తారు భక్తులు. స్వామివారి అరచేతిలో బండారు ఉంటుంది, దాన్నే పసుపు అంటారు. ఇది ఔషధం లెక్క వాడతారు. వచ్చిన భక్తులు అందరూ ఇక్కడ ఏ దేవాలయంలో కానీ మనము లైన్లో అందరికీ బొట్టు పెట్టడం. ఇక్కడ ప్రతి ఒక్క భక్తునికి బొట్టు పెట్టిన తర్వాతనే దేవుని దగ్గరికి వెళ్ళి బండారు పెట్టిన తర్వాతనే దేవుని దగ్గరికి వెళ్ళి కదలడం జరుగుతుంది. జాతరకు వచ్చిన వాళ్ళంతా పట్నం పరిచి బోనం ఎక్కిస్తారు. ఒగ్గు పూజారులే నడిపిస్తారు గా కార్యం. గంగరేగు చెట్టు కింద పట్నం వేసుకున్న వాళ్ళు, ముఖమండపం పట్నం వేసుకున్న వారు, వారి బోనాలు వారి యొక్క భాష చేసిన స్థలం లోపలనే ఉంటే ఆ బోనాలను కూడా ఒగ్గు పూజారుల చేత చెల్లించుకొని వారి యొక్క గంగరేగు చెట్టుకు ముడుపులు కట్టి జాతరకు జోగినీళ్ళు వచ్చి దేవుని పేరు మీద లగ్గాలు చేసుకొని తలవాళ్ళు పోసుకుంటుంటే అదో సంబరం. జోగిని అనేవాళ్ళు శివునికి ఒక చిన్న బిడ్డలతో సమానం అన్నమాట. అంటే అర్ధనారీశ్వర రూపం ఎత్తుకునేది ఒక జోగిని మాత్రమే. ఆ జోగిని వల్ల ఏమైనా చెడు ఉంటే ఆ జోగిని బోనాలు ఎత్తుకుంటే వాళ్ళ ఇంట్లో మంచి జరుగుతుందని చెప్పి బండారు వచ్చినాం అయ్యకాడికి. ఇంకా అంతా మాకు మంచిగానే ఉంది. ప్రతి ఒక్క అమావాస్య రోజు ముచ్చునీటికి వస్తాం, వచ్చి మంచి బండారు దేవుని ఉపచెప్పి గంగరేని చెట్టు కాడ మొక్కుతాం. జాతరలో గొంగళ్ళు బగ్గ కనబడుతున్నాయి. జాతర అయిపోయేదాకా మంచి గిరాకీ. పూజల పక్కా ఉండాల్సిందే మరి. 600 700 పక్క. ఇది నాగబంధం చెప్తా 600 చెప్తా, 400 పక్క. పెద్ద గొంగడు 2000 చెప్తా, 1500 పక్క. కొమరెల్లి మల్లన్నకు మహాశివరాత్రికి పెద్ద పట్నం బరుస్తారు. పసుపు, కుంకుమ, బియ్యం, పిండి 5 తీర్ల రంగులతోటి 50 గజాల్లో 42 వరుసల్లో పెద్ద పట్నం బరుస్తారు. పట్నం దొక్కి అగ్నిగుండాలు దాటితే గండాలు పోతాయని నమ్మిక. తొందర ఏం లేదు, ఇంకో 1.5 రోజులు నడుస్తుంది కాబట్టి వీళ్ళు చూసుకొని మల్లన్నను గొలుసుకొని రాండి మరి. వామ్మో, ఏంది గట్లు ఉరుకుతుంది? రేసు తప్ప బిరేక్ దొక్కుడు ఉండదా? ఆగుడన్న ముచ్చట లేదు కదా. మూల మలుపులున్నా, స్పీడ్ బ్రేకర్లు వచ్చినా రయ్యున దూసుకోబోతూనే ఉన్నది. నన్ను పట్టుకునే దమ్ముందా, ఆపేంత సీన్ ఉందా అని సవాల్ చేస్తున్నట్టే ఉన్నదబ్బా. మీదికి పోవుడు తప్ప కిందికి దిగే మాటే లేదు, వెనకకు తగ్గే ముచ్చటే లేదు అనబట్టే. కానీ రేటు పెరిగితే మాకే అనుకున్నాం, గీలగ్గిన తిప్పలేనబ్బా. బంగారం రేటు మహిళలనే కాదు మందుల కంపెనీలను సుత పరిశాన్ చేస్తుందిల్లా. గోల్డ్ తోటి ఆళ్ళకేం పని అంటారా? కొన్ని ఆయుర్వేదం మందులల్లా వాడతారట. స్వర్ణ భస్మంలా చెట్ల పొడులతో పాటే ముత్తమంతా ఇది కూడా కలుపుతారు బీమార్లు తగ్గిస్తానికి. ఇప్పుడు మనం పెరాలసిస్ తీసుకుందాం, మనం సివిఏ అంటాం. సో ఈ పెరాలసిస్ అంటే స్ట్రోక్, మనకి ఇట్లాంటి కండిషన్స్లో మనం తీసుకుంటాం. హార్ట్ డిసీజ్లో చేస్తాం మనం. నెక్స్ట్ సివియర్ ఐఎల్డి అంటే ఇంటస్ట్రియల్ లంగ్ డిసీజెస్ అంటాం మనము, బ్రాంకియల్ అస్థమా అంటాము. ఇలాంటి డిసీజ్లో, క్రానిక్ స్కిన్ డిసీజెస్లో మనం యూజ్ చేస్తాము. ఇంకేమేమి ఉంటాయి అంటే గోల్డ్కి సంబంధించి బృహత్వా చింతామణి, రసరాజ రస్సు, రసరాజేశ్వర రసు, వాత కులాంతక రసు, స్వర్ణ మహాయోగరాజులు, స్వర్ణ గుగ్గులు, ఇటువంటివి ఉంటాయండి. గోల్డ్ అంటే నగలు, చైన్లే అనుకుంటాం. మరి గోళీలల్లో వాడాల్సిన అవసరమేముందని డాక్టర్లను అడిగితే, దీనివల్ల ఒకటి ఆ డిసీజెస్ తొందరగా తగ్గిపోవడమే కాకుండా మనకి రక్షణ వ్యవస్థను మరింతగా మెరుగుపరిచి రోగాలు రాకుండా మనకు కాపాడుతుంది. పెయ్యికి తాకత్ పెంచి బీమార్లు ఇంకింత జప్పున తగ్గిస్తుందట. కానీ మార్కెట్లో తక్కువ ఉన్నదా రేటు? తులం 1,50,000 దాటే. గ్రాము కొనాలన్నా 15,000కు మీదనే. అట్లని తులాలకు తులాలేం వాడరు, ఓ గుర్జంతా కలుపుతారట. దానికైనా 2-3 వేలు. స్వర్ణ భస్మ ఉంది, దీని కాస్ట్ కూడా ఇప్పుడు అరౌండ్ 4,950 అవుతుంది. ఇప్పుడు వచ్చే న్యూ ఎంఆర్పి వచ్చేసి అరౌండ్ 7,000 వరకు కూడా వెళ్ళొచ్చు. గింత రేటు పెట్టి కొనాలంటే ఎవరు కొంటారు? అందుకే దానికి బదులు ఏ రేటు రాస్తున్నారట డాక్టర్లు. కానీ బంగారం పిరమయ్యి అక్కలకే కాదు పేషెంట్లకు సుత బీపీ పెంచుతున్నట్టేనబ్బా. ఏ మాటలరా, పొద్దంతా గదే పనా? ఆటలేమన్నా తిండి పెడతాయా? వొయ్యి పట్టుపో అని తిడుతుంటారు ఇండ్లల్లా. అయితే బడిలా, లేదంటే ఇంట్లో. బయటకు పోవుడు లేదు, ఆడులు లేదు. బగ్గ మార్కులు రావాలి, ర్యాంకులు కొట్టాలి, గట్లయితేనే పోరలు తెలివికొచ్చినట్టు అనుకుంటారు.
కానీ చదువుతో పాటే ఆటలు కూడా ఉండాలబ్బా. అట్లా అని అందరు ఆడేటియే మనోళ్ళు కూడా ఆడితే ఎట్లా? కొత్త తోవల పోవాలే కదా. కానీ ఇవి సర్కస్ ఫీట్లు కాదు, జిమ్నాస్టిక్స్ అంటారు. ఇటో నలుగురు అటో నలుగురు గ్రూప్ నిలబడి జంపింగ్ చేసుడు, ఉన్న కాడనే గాళ్ళకు పల్టీలు కొట్టుడు. హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలా బడి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. పొద్దుగాల 6కెళ్ళి 8 దాకా, మళ్ళా పొద్దుముక 4 గంటలకెళ్ళి 7 వరకు. రోమన్ రింగ్స్, ప్యారలల్ బార్, వాల్టింగ్ టేబుల్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, హారిజెంటల్ బార్, పామెల్ హార్, ఇట్లా తీరొక్కటి. 20 మంది ఆర్పార్ అయితే ఓ 8 మంది కలకత్తాలో జరిగిన నేషనల్ పోటీలల్లా మెడల్స్ కొట్టుకొచ్చిండ్రంటే చూడర్రిగా. నేను ఇప్పటికీ 2 నేషనల్స్ ఆడినా. ఒకటి కోల్కత్తా, SGF 2 ఆడినా కోల్కత్తాలోనే. బ్యాలెన్సింగ్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, అన్వెన్ బార్, వాల్టింగ్ చేసిన. పోరలను పొద్దుగాల లేపి 4 తీర్ల ఎక్సర్సైజులు చేయమంటేనే అమ్మో నాకు నిద్ర వస్తుందని బజ్జి ఉంటారు. కానీ గీళ్ళు ఎట్లా కష్టపడుతున్నారో. నేను ఫస్ట్ టైం నేషనల్కి వెళ్ళాను కోల్కతా. స్టేట్ మీట్లో సెలెక్ట్ అయ్యి కోల్కతాకి వెళ్ళాను. నేను SGF కోల్కతాలో ఆడాను. ఫస్ట్ టైం నేషనల్ ఆడా అక్రోబాటిక్స్లో. నేను ఒలింపిక్ ఆడాలను. ట్రైనింగ్ ఇస్తున్నది గీ మేడమే, పేరు దేవిక. నెక్స్ట్ CM కప్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేస్తున్నాం పిల్లల్ని. హాస్టల్లో దగ్గర టోటల్ 21 మంది పిల్లలు రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్నారు. జిమ్నాస్టిక్స్ లా ట్రైనింగ్ తీసుకుంటే ఒలింపిక్ దాకా పోయే ఛాన్స్ ఉందట. ఒక్క ఆటలో 2 ఆటలో కాకుండా అన్ని తీర్ల ఆడియాలే, అన్నిట్లా ఎంకరేజ్ చెయ్యాలే కదా మరి. ఊర్లలో అంటే ఇంటి ముంగట్నో ఇంటెనుకనో జాగుంటుంది. 4 తీర్ల పూల మొలకలు, కూరగాయల మొక్కలు పెడతారు. పాదులు తీసి దినాం నీళ్లు వస్తే మంచిగా పెరుగుతాయి. పట్నంలో జాగేడుంది, బండ్లు పెట్టుకుంటానికి లేక రోడ్ల మీద పెడతామంటుంటారు చాలా మంది. కానీ ఉన్న జాగల్నే కుండీల్లో పెట్టి పెంచుకోవచ్చు. కుదిరితే ఇంటి మీద అయినా సౌలతి చేసుకోవచ్చు. గసొంటోళ్ళందరి కోసం గీ మొలకల మేల పెట్టిండ్రు. అట్లా పోయేద్దాం పాండ్రి. చామంతులు మస్తున్నాయిలే, గ్రౌండ్లో ఆడుకునే ఫుట్బాల్ లెక్కనే అనిపిస్తున్నాయి. గుండూరుకంగా తయారు చేసిండ్రు. తెల్లయి, పచ్చయి, ఎర్రయి తీరొక్క తీర్లున్నాయి. కుండీలా ఓ మొలక పెట్టి బంతి లెక్క చేసుడే ఇటు స్పెషల్ అట. బాల్కనీలు, గార్డెన్లు, ఇంటి ముంగట గోడలకు తలిగిస్తానికి ఇట్లా తీర్ తయారు చేసిండ్రు. మిద్దెల మీద పెడితే సీతాకొక చిలుకలు బగ్గొస్తాయట. పోరలు చూసి మస్తు మురుస్తుండ్రు. 3 కలర్స్ కలిపి అంటే మల్టీ కలర్స్ కింద ఒక మొక్క ఒకే కుండీలో 3 మొక్కలను పెట్టి తయారు చేసి తీసుకురావడం జరిగింది. 300 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు చామంతి మొక్కలు. హైదరాబాద్ ఐమాక్స్ పక్కకున్న గ్రౌండ్ లో నడుస్తుంది నర్సరీ మేళా. పట్నం చుట్టుముట్టుకెళ్లి బగ్గొస్తున్నారు చూస్తానికి. ఇటు పూల మొక్కలు, అటు పండ్ల మొక్కలు తీరొక్కటున్నాయి. బుడ్డ సంత్రాలు చూడుండ్రి ఎట్లున్నాయో. మార్నింగ్ में 2 फ्रूट्स का जूस करने का पीने का ये अभी सबसे ज्यादा स्पेशल मेरे यहाँ है. బోన్సాయి మొలకలు సుతా మురిపిస్తున్నాయి. గదేనుల్లా పొట్టి మొక్కలని పిలుస్తారు కదా. ముత్యమంతా పెరుగుతాయి కానీ పూలు వస్తాయి, పండ్లు కాస్తాయి. వంకాయ, టమాటా, సొరకాయ. మాకు కొద్దిగా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో నేను క్లీన్ చేసి అన్ని నాటింది. అవుట్డోర్ ప్లాంట్స్ కోసం వచ్చిన హ్యాంగింగ్ ప్లాంట్స్ కోసం దొరికినాయి. అన్ని రకాలు ఉన్నాయి, బాగున్నాయి. 4 రోజుల కింద శురువైతే మొలకలంటే కాయ చేస్తోళ్ళు బగ్గనే కొనుక్కపోతున్నారు. రేపే ఆఖరు. తీరువాటం ఉంటే పోయి రాన్రి మరి. ఊరంటే ఓ బడి, గుడి, గల్లి గల్లికి కరెంటు తంబాలు, నీళ్ల ట్యాంకు, ఇంటింటికి నల్ల నీళ్లు, గ్రామ పంచాయతీ ఆఫీసు, రచ్చబండ, మోరీలు గివైతే ఉండాల్సిందే. ఓ లైబ్రరీ ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడు సవలతులు పెరిగినాయి కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా పడుతున్నాయి ఊర్లల్లా. కానీ గివన్నీ ఉన్నా లేకున్నా ఊరికి ఫస్ట్ రోడ్ అయితే ఉండాలి కదా. గిన్నేండ్లకు గా భాగ్యం వచ్చింది గీళ్లకు. మట్టి రోడ్డే గాని ఊరళ్ళకి ఇదే సీసీ రోడ్డు. మొన్నటిదానికి ఇదిగినా లేకుండే మరి. వేసింది ఏడనుకుంటున్నారు? అన్నల కంచుకోట కర్రెగుట్టల కాడ. ఇడ మావోయిస్టులు ఉన్నారని ఆపరేషన్ కగారు చాలు చేసి గుట్టలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా. ఇక చిన్నగా సవలతులు చేసుడు చాలు చేసిండ్రు. ములుగు జిల్లా పామనూరు దగ్గర బేస్ క్యాంప్ పెట్టి ఆడికెళ్ళి ములుగుకు 10 కిలోమీటర్లు రోడ్ వేసిండ్రు నెలన్నరనే. ఇక బండ్లు తిరుగుతున్నాయి, రాకపోకలు నడుస్తున్నాయి. గుట్టల చుట్టూ చిన్న చిన్న గూడాలు ఉంటాయి. ఇన్ని రోజులు వాళ్ళకి ఏం సవలతులు లేకుండానట. రోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు
మంచిగా బతుకుతున్నాను సార్. మాకు నీళ్ళు తెచ్చుకోవాలంటే కిందికి సర్దిగాలి కవడ వేసుకుని మోసుకుని కష్టం సార్. ఇప్పుడు పెట్టి ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నారు. సిఆర్పిఎఫ్ కొంచెం రోడ్ చేసి కొంచెం నీళ్లు ట్యాంకి పెట్టింది. ఇటు ములుగు అటు ఛత్తీస్గఢ్ నడుమ చుట్టూరా 35 కిలోమీటర్లు వరుసుకొని ఉంటాయి కర్రెగుట్టలు. ఎక్కి దిగుడు ఒక్క రోజులు అయ్యే పని కాదు. మొన్నటిదానిక నక్సలైట్లు ఉన్నారని అడిదిక్కు కూడా ఎవ్వరు పోకపోయేది. ఇప్పుడు బేస్ క్యాంప్ పెట్టి పెద్ద టూరిస్ట్ జాగా చేస్తానికి పనులు చాలు చేస్తున్నారు. ఒక 1000 మంది మా వాళ్ళు ఇక్కడ క్యాంప్ చేస్తూ ఈ ఏరియా మొత్తం డామినేట్ చేస్తారు. ప్రస్తుతం మనకి ఇక్కడ చుట్టుపక్కల ఐడీస్ ఉంటాయేమో అని ఒక భయం ఉంటుంది మనకు. కాబట్టి 1000 మంది జవాన్లు ఈడనే ఉంటారు. ఇక చెప్పునే అందరు గుట్టెక్కతట్టు ట్రెక్కింగ్ సౌలత్ చేస్తారట. అంటే అప్పట్లో అన్నలకు అడ్డాలు ఎక్కున్న కర్రెగుట్టలు రేపు టూరిస్ట్ జాగా అయ్యేటట్టు ఉంది. ఓ అన్న గవి మాకు వడయే జర తెల్లగుండేటి చూపియరాదు. మేము ఎప్పుడు తినలేదు, మా చిన్నప్పటి సంది గవ్వేనాయే. ఇప్పుడు కొత్తగా ఎట్లా అలవాటు అవుతాయి. మొన్న మా చుట్టాలింటికి పోయినాం, మెతుకు బియ్యం రాలినట్టే రాలుతుంది అని చెప్తుంటారు. పొద్దుగాల నాష్ట చేసినా పగటిలి రాత్రి అన్నమే కదా తినేది. ఇప్పుడు కోపెన్ బియ్యం సుతా సన్నాలే ఇస్తుండిరి. అయితే ఇప్పుడు బియ్యం ఏం మంచిగుంటాయి, అన్నం పలకైతుంది, మెత్తగుండది అని అంటుంటారు. కానీ మామూలు బియ్యం కంటే గవ్వే మంచి అటుల్లో. మేం కాదు, ఏం తింటే తాకత్ పెరుగుతుందో బగ్గ తెలిసినోళ్ళే చెప్తున్నారు. ముందుగానే నానబెట్టడం జరుగుతుంది. దాదాపు ఒక 12 గంటల వరకు నానబెట్టి తర్వాత ఉడకబెట్టి ఈ ఉడకబెట్టిన వడ్లను ఎండబెట్టడం జరుగుతుంది. ఈ పద్ధతిలో ఎప్పుడైతే ఉడకబెడతారో దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అవి మనకి బియ్యంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. గదన్నట్టు గంజొంపితే బలం అంతా అండ్లనే పోతుంది. ఉత్త పిప్పి తింటున్నామని చెప్తుంటారు కదా, ఉప్పుడు బియ్యం సుతా గట్లనేనట. వరి పొట్టులున్న బలము బియ్యంలోకొచ్చి పెయికి తాకద్దేస్తదట తింటే. ఆల్రెడీ ఒడ్లు సగం ఉడికినే కాబట్టి పొయ్యి మీద పెడితే జప్పునైతదట. గంజి వట్టుడు ముద్ద అవ్వుడు ఉండదట. మనం రా రైస్ తీసుకున్నట్లయితే దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 80% పైన ఉంటుంది. అదే మనం పార్బాయిల్డ్ లో తీసుకున్నట్లయితే ఇది 40 నుంచి 60% మాత్రమే ఉంటుంది. అంటే ఇది తీసుకోవడం వల్ల మనకి తొందరగా డైజెషన్ అయ్యి బ్లడ్లో మనకి కావలసినటువంటి చక్కెర స్థాయిలు తక్కువగా కంట్రోల్లో ఉంటాయి. వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కానీ మన తాన తినేటోళ్ళు చాలా తక్కువ. గదే ఉత్తరం బాజు రాష్ట్రాలల్లా గివ్వే తింటారు. యాసంగి పంట ఎక్కువ నూక కావద్దని ముందే మిల్లుల ఒడ్లు ఉడకబెట్టి ఆ టెంక పట్టిస్తారు. మామూలు బియ్యం తెల్లగుండాలని పాలిష్ ఎక్కువ పడుతుంటారు కొన్ని మిల్లులల్లా. గట్ల తౌడులనే బలం అంతా వెళ్ళిపోతుందాయే. అదే ఉప్పుడు బియ్యం అయితే పాలిష్ తక్కువ బలం ఎక్కువ అనేది వీళ్ళు చెప్తున్న మాట. మొన్న సెంటరోలు సుతా గీ బియ్యమే మంచి అనబట్టిరి. ఎవల మాట అల్లది గాని మీరేం తింటారో మీ ఇష్టమేగా. ఏండ్లక మనం వ్యవసాయం చేస్తున్నా ఏకాన మిగులుతలేదు, ఎట్టి చేసినట్టున్నది. పోయినేడు ఆనలతో ఆగమాయే, ఈ ఏడు నకిలీ ఇత్తనాలు చేయబట్టి అట్లా నష్టపోతుంది. పురుగు మందులు ఎన్ని కొట్టినా ఫాయిదా లేకపాయే. ఏం చేస్తట్టుంది, ఎల్లకాలం గిదే కష్టం అని బాధపడుతుంటారు రైతులు. కానీ జరంత ఈకమతి తెలుసుకుంటే వ్యవసాయాన్ని ఎట్లా ఉరికియొచ్చో చూపించిండబ్బా గీ అన్న. గంతే సప్పుడిని షేండ్ల పిట్టలు కోతులు మొత్తం పరార్. నిజామాబాద్ జిల్లా పచ్చల నడుకుడలా గీ రైతన్న వేసిండు ఉపాయం. ఓ పాత ఫ్యాన్ రెక్కలు గిన్నెకు దాకేటట్టు పెడితే గా సప్పుడు షేను పొద్దంతా కావలున్నట్టే. పేరు శ్రవణ్. వరి, మక్కలు, జొన్న, సోయ వండిస్తున్నాడట. తక్కువ కష్టపడు ఎక్కువ పంటది అనే పద్ధతి ఫాలో అవుతాడు. గిసొంటి అలకటి ఉపాయాలతోటి పంటలను కాపాడు చేసి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు కొట్టిండు. కొంతమంది రైతులు సౌండ్ పట్టుకొని చైన్ చుట్టూ తిరగడం ద్వారా అక్కడ నుంచి పందులు వెళ్ళేది, చిలుకలు వెళ్ళేది నేను గమనించాను. ఈ ఆలోచన వచ్చి నేను ఒక ఫ్యాన్ని రెక్కలు తీసేసి దానికి చైన్ని అమర్చి మీది మళ్ళీ లైట్లు డిస్కో లైట్లు పెట్టాడు పైన. మళ్ళీ కింద ఒకటి అవాదు కుయు అనేది అవాదు సుఖ పెట్టిండు. పందులచ్చుడు చిలుకలచ్చుడు సుఖ బంద్ అయిపోయి. కోతులు రాకుండా కొండెంగల సప్పుడొస్తట్టు మైకు స్పీకర్ పెడితే పత్తాకు లేకుండా పోయినాయట. అట్లనే పోరలు డ్రగ్స్ మత్తుల వడొద్దని ఓ షార్ట్ ఫిలిం తీస్తే చూసినోళ్ళంతా తారీఫ్ చేసిండ్రు. S2 స్పోర్ట్స్ అనేది కూడా తీశాడు. కొంతమంది చూసి దానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా రావడం జరిగింది. ఉపాయం ఉంటే ఉపాసం ఉండరన్నట్టు ఇటు వ్యవసాయంలా గీ ఇకమతులతోటి కష్టం తగ్గించిండు, పంట పెంచిండు. సూపర్ పో. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.